గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి, అందుకే నేను వీడియో పెట్టలేదు. నేను అంతా ఆ పని మీదే ఉన్నాను, అందుకని వీడియో షేర్ చేయలేదు. ముందుగా మాధురి టెక్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. 4 months నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నేను టెంపుల్ వీడియోస్ ఎక్కువగా షేర్ చేశాను. చాలా వరకు షార్ట్స్లో టెంపుల్ వీడియోస్ ఉండేవి, లాంగ్ వీడియోస్లో మాత్రం నా వీడియోసే చేసేదాన్ని. షార్ట్ వీడియోస్ మాత్రం అన్ని టెంపుల్ వీడియోస్. అంటే నేను టెంపుల్ గ్రూప్లో ఉన్నాను, దాంట్లో వాళ్ళు షేర్ చేసినవన్నీ పెట్టేదాన్ని. మళ్ళీ నేను ఏదైనా గుళ్ళకి వెళ్ళినా, ఏదైనా పూజలకు వెళ్ళినా అవన్నీ షూట్ చేసి పెట్టేదాన్ని. అవన్నీ అలా పెట్టకూడదు, అంటే డైరెక్ట్గా తీసి పెట్టకూడదంట. ఏదైనా సరే మనం కనిపిస్తూ వాయిస్ ఓవర్ ఉన్న వీడియోసే ఇదవుతుంది, మంచిగా ఉంటుంది అని చెప్పారు. నాకు ఆ వీడియోస్ వల్ల ప్రాబ్లం అయింది. అవన్నీ రీయూజ్డ్ కంటెంట్, రిపిటేటివ్ కంటెంట్. ఫస్ట్ ఏమో ఒక 1 month రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. నేను నాకు సొంతంగా నేను వీడియో చేసి మాట్లాడి పెట్టాను. మళ్ళీ అది కూడా క్యాన్సిల్ అయింది. అంటే నాకు తెలీదు ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పని, అందుకని నాకు తెలియక నేను పెట్టాను. నేను సొంతంగా పెట్టాను. అది కూడా మానిటైజేషన్ అప్పటికే అవ్వలేదు. అది కూడా మళ్ళీ రిపిటేటివ్ కంటెంట్ వచ్చింది. ఫస్ట్ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది, తర్వాత రిపిటేటివ్ కంటెంట్ వచ్చింది. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు నేను మాధురి టెక్ వాళ్ళు ఎప్పుడు ఆవిడ ఫాలో అవుతూ ఉంటాను, వీడియోస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. సాయి కృష్ణ ఒకటి, మధురాక్ ఒకటి, మాధురి టెక్ వాళ్ళు ఒకటి. నాకు మాధురి టెక్ వాళ్ళది ఆవిడ చెప్పే విధానం నాకు చాలా నచ్చుతుంది. నిదానంగా చెప్తారు, ప్రతిదీ అర్థమయ్యేలాగా చెప్తారు. ఆవిడ ప్రతి చిన్న విషయాన్ని చాలా నిదానంగా ఓపికగా మనకు అర్థమయ్యేలా చెప్తారు. మనకు అసలు ఏం తెలియని వాళ్ళు, చదువుకోని వాళ్ళకి కూడా అర్థమవుతుంది, అంత నిదానంగా అంత ఓపికగా చెప్తారు. అయితే ఆవిడ చూశాను. ఆవిడ ఆ రోజు దాదాపు ఒక 10 మంది పెట్టారు, తను ఎలా వీళ్ళ ఛానల్స్ నేను చేశాను అని చెప్పని. నాకు చూసి నేను ఇన్స్టాలో ఆవిడని మెసేజ్ పెట్టాను ఆవిడకి. ఆవిడ వెంటనే రిప్లై ఇచ్చారు. ఆవిడ మనీ తీసుకుంటారండి, మనకున్న ప్రాబ్లం బట్టి ఎంత అయితే మనీ పడుతుందో తన ఆ ప్రాబ్లం బట్టి మనకు మనీ తీసుకుంటారు. ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు ఆవిడ టెక్ వాళ్ళు లేకపోతే నిజంగా మనకి చాలా కష్టం అవుతుంది. మనలాంటి వాళ్ళకి అసలు నాకు అసలు ఏం తెలీదు. ప్రతిదీ నిన్న కూడా చాలా విసిగించేసాను ఆవిడ. ప్రతి దానికి ఓపిక వెంటనే రిప్లై ఇచ్చారు. ఆవిడ చెప్పింది నాకు అసలు ఫస్ట్ అర్థం కాక ఒక్కొక్క రకంగా చేశాను. మన నైట్ నుంచి ఇంకా నాకు ఇదేనండి ప్రాబ్లం. మళ్ళీ డైరెక్ట్ రీఅప్లై నొక్కేసాను, అన్ని వీడియోస్ డిలీట్ చేశాను. దాదాపు 2100 వీడియోస్లో 1700 వీడియోస్ డిలీట్ చేస్తే 400 వీడియోస్ మిగిలినాయండి. మొత్తం అన్ని వీడియోస్ నా ఈ పనికిరాని వీడియోస్ అనమాట. మొత్తం అన్ని వీడియోస్ డిలీట్ చేశాను. డిలీట్ చేసేస్తే మళ్ళీ ఇంకా 400 వీడియోస్ మిగిలినాయి. ఆ 400 వీడియోస్లో కూడా మళ్ళీ కొన్ని వీడియోస్ నా వాయిస్ ఓవర్గా ఇవ్వలేదు, అన్నీ మ్యూజిక్ పెట్టిన వీడియోస్. మళ్ళీ దాంట్లో మళ్ళీ తీసేస్తే మళ్ళీ 200 వీడియోస్ పోయినాయి. మొత్తం 1900 వీడియోస్ పోయినాయి, కేవలం 200 వీడియోస్ మిగిలినాయి. లాస్ట్ 1 month నుంచి మళ్ళీ నేను వీడియోస్ పెట్టుకుంటే అప్పటికప్పుడు షార్ట్స్, చిన్న షార్ట్స్ నేను మ్యూజిక్ పెట్టాను కానీ అవన్నీ మళ్ళీ నేను డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ వాటికి వాయిస్ ఓవర్ ఇస్తూ రోజు వీడియోస్ 4 వీడియోస్ షేర్ చేస్తూ వస్తున్నాను. షార్ట్స్ అవన్నీ షార్ట్స్ బాగానే చూస్తున్నారు. లాంగ్ వీడియోస్ మళ్ళీ వ్యూస్ తగ్గిపోయినాయి. అంటే మధ్యలో 4 నెలలు అసలు వీడియోస్ పెట్టలేదు. ఇలా రిపిటేటివ్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. ఎన్నిసార్లు చేసినా కూడా ఇలానే వస్తుంది అని నాకు ఇంట్రెస్ట్ పోయింది. అసలు వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే అసలు పెట్టలేదు. షార్ట్ వీడియో రోజుకి ఏదో ఒకటి పెట్టేదాన్ని. అది కూడా టెంపుల్ వాళ్ళు పెట్టిన వీడియో పెట్టేదాన్ని. అంటే ఛానల్ అసలు లేకుండా ఉండకూడదు అన్నట్టుగా మళ్ళీ ఇదైపోతుంది అన్నట్టుగా పెట్టేదాన్ని. అందుకని నాకు ఆ వీడియోస్ అలా వస్తూ ఉండేవి. అంతే తప్పితే 4 నెలల నుంచి అసలు మొత్తం డౌన్ అయ్యేసరికి నా ఛానల్ అసలు అందరూ చూడటం మానేశారు. తర్వాత నేను పెట్టిన వీడియోస్ అన్నిటికీ 20 లోపే వ్యూస్, అసలు 20 కంటే ఎక్కువ వ్యూస్ లేవు. మళ్ళీ లాస్ట్ నేను శరత్ బాబు గారి వీడియో పెట్టాను, బయోగ్రఫీ. దాంతో మళ్ళీ పికప్ అయింది, మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 1000 దాకా చూస్తున్నారండి నా ఛానల్. నేను అందరి సినీ యాక్టర్స్ బయోగ్రఫీస్ పెడతానండి. నా ఛానల్ మెయిన్ అదే ఎయిమ్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ పెడతాను, అవేమో షార్ట్స్లో పెడతాను. లాంగ్ వీడియోస్లో మాత్రం వాళ్ళ సినీ లైఫ్, వాళ్ళ జీవితం, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అవి పెట్టి వాళ్ళు ఎలా కష్టపడింది, వాళ్ళు చేసిన సినిమాలు అవన్నీ పెడతాను అనమాట దాంట్లో.
వాళ్ళ బయోగ్రఫీ మొత్తం చెప్తాను. వాళ్ళ ఫొటోస్ అంటే గూగుల్లో డౌన్లోడ్ చేస్తానండి. మళ్ళీ నేను వాళ్ళ రాసుకునేది కూడా బుక్లో నేను ఎలా పడితే అలా రాసుకున్నానండి. కొంతమంది ఏమో వాళ్ళకి పిల్లలు లేరని రాస్తారు, కొంతమంది ఇద్దరు అమ్మాయిలని రాస్తారు, కొంతమంది ఇద్దరు అబ్బాయిని రాస్తారు. దానికి కూడా నేను 4-5 బయోగ్రఫీస్ చదువుతాను. వాళ్ళ ఏమైనా పాత ఇంటర్వ్యూలు ఏమైనా ఉంటే అవి కూడా చూస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తాను. చూసి వాళ్ళు చెప్పిన విధానాన్ని చూసి నేను దాన్ని బట్టి నేను రాసుకుంటా బుక్లో మొత్తం. నేను ఎలా రాసుకుంటానంటే బుక్లో మొత్తం ఇదిగోండి, నేను ఇలా రాసేసుకునేదాన్ని స్క్రిప్ట్ మొత్తం పాయింట్స్ వైజ్గా ప్రతిదీ మొత్తం. దాదాపు 70 మంది యాక్టర్స్ అండి. మీరు పాత వీడియోస్ కూడా నాకు చూడండి, తెలుస్తుంది. మొత్తం ఈ బుక్ నిండిపోయింది. మొత్తం ఇలా పాయింట్స్ వైజ్గా 1, 2, 3, 4 అని ప్రతిదీ రాసుకునేదాన్ని. మళ్ళీ ఏదైనా రాసుకుందంటే మెయిన్ పాయింట్స్ అంటే ఇట్లా పైన రాసుకునేదాన్ని ప్రతిదీ. ఎప్పుడైనా ఒకవేళ నా ఛానల్ ఎగిరిపోయినా కానీ మళ్ళీ నేను ఇది చూసి మళ్ళీ నేను ఛానల్ పెట్టచ్చు. అలా రాసుకున్నాను అనమాట మొత్తం. ఆ బుక్ అయిపోయింది, మళ్ళీ ఇంకో బుక్ బిగిన్ చేశాను. ఇదిగోండి మళ్ళీ ఈ బుక్లో 8 minutes లాంగ్ వీడియో మినిమం 8 minutes ఉండాలంటారు కదా. ఈ బుక్లో 8 minutes ఉండాలంటే మినిమం 5 pages, ఇట్లా ఒక్కొక్క పేజీ 5 pages నోట్స్ రాసుకోవాలండి. ఈ బుక్లో అయితే 3 pages రాసుకోవాలి. 3 pages పడుతుంది. పాయింట్స్ వైజ్గా ఇట్లా రాసుకుంటారు ప్రతిదీ అనమాట. వాళ్ళ ఇంటర్వ్యూస్ ఏమైనా దొరికినా, వాళ్ళ పిల్లల ఇంటర్వ్యూస్ దొరికినా వాటిని చూసి సెర్చ్ చేసి వాళ్ళు ఏమైనా మెయిన్ పాయింట్స్ ఇస్తే అవి కూడా రాసుకొని అలా చేశాను అనమాట. వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ నేను. అందుకే నాకు పొద్దునేమో మొత్తం ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ చేస్తాను. ఈవినింగ్కి వచ్చేసరికేమో వాటన్నిటిని పేస్ట్ చేసి క్రాప్ చేస్తాను ఫొటోస్. పొద్దున తెల్లారుజామున లేచి వంట అయిపోగానే వాటికి వాయిస్ ఓవర్ ఇస్తానండి. వాయిస్ ఓవర్కి ఈ మైక్ వాడతాను నేను. ఇది నేను 400 పెట్టి కొన్నాను. ఇట్లా చేసుకున్నానండి. మొత్తం లాంగ్ వీడియోస్కి ఇంత చేసేదాన్ని. మొత్తం ఒకరోజు మొత్తం పడుతుంది దాదాపు. అనుకున్నంత ఈజీ కాదు అది. మనం వీడియోస్ చూడాలి. మళ్ళీ వాళ్ళ వీడియోస్ మధ్యాహ్నం కూర్చొని ఏదైనా పాత వీడియోస్ వాళ్ళవి ఉంటే వాళ్ళ వీడియోస్, వాళ్ళ పిల్లల వీడియోస్ అవి చూసేదాన్ని. చూసి వాటిలో ఏమైనా మెయిన్ పాయింట్స్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా మంచి పాయింట్స్ ఉంటే అవి కూడా రాసుకునేదాన్ని. అవి రాసుకొని చెప్పేదాన్ని అనమాట. అవి మొత్తం అలా చేస్తూనే ఉన్నాను. లాంగ్ వీడియోస్ చేస్తున్నాను. అది అలా రివ్యూజ్డ్ కంటెంట్ వచ్చింది. తర్వాత నేను అలా పెట్టాను. తర్వాత మాధురి టెక్ వాళ్ళని కలిసానండి. కలిస్తే తను చెప్పింది, తను 4,000 ఇప్పుడు నేను మొత్తం అన్ని వీడియోస్ డిలీట్ చేయడం వల్ల మొత్తం ఏమైందంటే నాకు 100 వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. డిలీట్ అయిపోయేసరికి దానికి నాకు వాచ్ అవర్స్ తగ్గిపోయింది. అంతకుముందు నాకు సుమారు 11,000 పైన వాచ్ అవర్స్ ఉంది. అలాంటిది ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసరికి మొత్తం తగ్గిపోయి 3,700 వాచ్ అవర్స్కి వచ్చింది. ఇంకా 300 వాచ్ అవర్స్ కావాలన్నమాట. దానికోసం మళ్ళీ నేను చేస్తూ వచ్చాను. అంటే ఫస్ట్ అసలు వ్యూస్ లేవు కదండి, 20 వ్యూస్ అలానే వస్తున్నాయి కదా. తర్వాత 1000 వ్యూస్ పెరిగిన తర్వాత నాకు అది వాళ్ళు ఇచ్చిన టైం వచ్చి నాకు 29th కల్లా నాకు మళ్ళీ రివ్యూస్ కంటెంట్కి మళ్ళీ అప్పీల్ వీడియో పెట్టుకోవచ్చు. కానీ 29th నాది అవ్వలేదు. 31st ఇంకో 2-3 రోజులకు కానీ నాకు 4,000 అటు చూడండి. నాకు ఆ 300 వాచ్ అవర్స్ రావడానికి నాకు దాదాపు 20 days పట్టింది. అంత కష్టం. అంటే నాది ఎవరు చూడలేదు కదా వీడియోస్. తర్వాత మళ్ళీ చూసిన తర్వాత అలాగా 4,000 వాచ్ అవర్స్ అయిన తర్వాత మళ్ళీ పెట్టాను మేడంకి. పెడితే దాంట్లో మళ్ళీ అంటే ఆవిడది పెట్టాను. అవధూత, అరుణాచలం అవధూత ఎప్పటిదో వీడియో అది తీసింది. అది పెట్టాను. అది తీసేయమన్నారు, అదొకటి తీసేసాను. మళ్ళీ నేనేంటంటే ఒక దాంట్లో నా వాయిస్నే యాప్లో ఉన్న నా వాయిస్ని కొంచెం అందరూ వాయిస్ బాగుండట్లేదు మీది అని అంటున్నారని చెప్పని నా వాయిస్ని మాడ్యులేషన్ మార్చి పెట్టానమాట. అది తెలిసిపోతుంది అండి. ఇది వీడియో కూడా మీరు మార్చినట్టున్నారు, ఈ 2 వీడియోస్ డిలీట్ చేసేయండి అన్నారు. డిలీట్ చేసేసాను. తర్వాత రీఅప్లై కొట్టేసేయండి, చూద్దాం మళ్ళీ రీయూజ్డ్ వస్తే అప్పుడు పెడదామని అన్నారు. అలా అని చెప్పని నేను డిలీట్ చేసేసాను. అవి 2 డిలీట్ చేసేసి రీఅప్లై బటన్ నొక్కాను. నొక్కిన 2 daysకి మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ మళ్ళీ మీరు అప్పీల్ చేసుకోండి, ఇది మీదేనా మేము అని చెప్పి 14 days నాకు టైం ఇచ్చారు. టైం ఇస్తే ఇంకా నిన్నే వచ్చింది అది, మొన్న నైట్ వచ్చింది ఆ మెసేజ్.
రాగానే వెంటనే కన్సల్ట్ అయితే ఆవిడ ఎలా ఎలా ప్రాసెస్ అంతా పాయింట్స్ వైజ్గా ఇచ్చారు. ఇలా 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 చేయాలి, మొత్తం 4 పాయింట్స్ అనమాట, 4 స్టెప్స్ చేయాలి. అది నాకు చెప్పటానికి కూడా మనకు చేత కదండి, వాళ్ళు చెప్తేనే మనకు అర్థం అవుతుంది. నాకు చెప్పడానికి కూడా చేత కదా అసలు, అది ఎలా చేయాలి ఏమిటని వాళ్ళని కన్సల్ట్ అయితేనే తెలుస్తుంది. అలా స్టెప్స్ వైజ్గా ఇచ్చారు. ఆ స్టెప్స్ వైజ్గా నేను ఫస్ట్ ఒక విధంగా చేశాను, అలా కాదండి ఇలా చేయాలి అని చెప్పారు. మళ్ళీ అలా మార్చేసేసి మళ్ళీ ఒక్కొక్క స్టెప్ చేయటము, ఆవిడ పెట్టడం, ఆవిడ ఓకే అంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం, అలాగా 4 స్టెప్స్ చేసి ఆ వీడియో మొత్తాన్ని కలిపేసేసి నేను అది అన్లిస్టెడ్లో పెట్టి మనం వాళ్ళకి పంపించాలన్నమాట. యూట్యూబ్ వాళ్ళకి పార్ట్నర్ ప్రోగ్రాంలో యాడ్ చేయాలి. దాన్ని ఆ లింక్ కాపీ చేయాలి. ఆ లింక్ కాపీ చేయటం మా బాబు చేశాడు, అది నాకు కూడా రాదు. అది అసలు ఏం తెలియదు నాకు అసలు యూట్యూబ్ గురించి. నేను బైపీసీ చదివాను అనమాట, నాకు అసలు ఏం తెలీదు. ఓన్లీ వీడియోస్ ఇలా చేస్తూ పెడుతూ ఉండటమే నాకు తెలుసు అంతే. వీడియోస్ ఇలా చేయటం పెట్టడం అంతవరకే. నాకు ఇంకా ఈ టెక్నికల్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ నాకు అసలు ఏం తెలియదు. ఏదన్నా ఉంటే మా అబ్బాయి చూడటమే. ఇంకా అలా చేసి పెట్టాను. నాకు పొద్దున వచ్చిందండి, నేను పొద్దున్న లేచి చూడంగానే, నైట్ పెట్టాను, పొద్దున్న చూడంగానే మీది ఓకే అయింది మానిటైజేషన్ యూట్యూబ్ నా ఇంతవరకు నా అమౌంట్ కూడా నాకు స్క్రీన్ మీద వచ్చేసిందండి. మీకు అది కూడా లాస్ట్లో పెడతాను, ఆ ఫోటో కూడా చూడండి. మీకు కూడా ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారండి. రివ్యూజ్డ్ కంటెంట్ కంపల్సరీ చాలామందికి వస్తుంది. వాయిస్ ఓవర్ ఛానల్స్ ఇప్పుడు ఈజీగా మానిటైజేషన్ అవుతున్నాయంట. వాయిస్ ఓవర్ ఛానల్స్ అంటే మనం కంపల్సరీ మన వాయిస్ ఓవర్ ఉండాలండి. మనం షూట్ చేసేసి తర్వాత మనం వాయిస్ ఓవర్ ఇస్తే మంచిది, ఎందుకంటే పక్కన సౌండ్స్ వస్తూ ఉంటాయి. కుకింగ్ వీడియోస్కి కూడా అంతే, మనం వాయిస్ ఓవర్ ఇస్తూ పెడితేనే నయం అండి. ఫస్ట్ మనం వంట చేసేసి తర్వాత దానికి వాయిస్ ఓవర్ ఇవ్వండి, ఎందుకంటే అది బెస్ట్. ఎందుకంటే చేసేటప్పుడు కుక్కర్ విజిల్స్ వస్తుంటాయి, గరిటె సౌండ్లు, బాడీ సౌండ్లు, పక్కన ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి ఇవన్నీ లేకుండా ఉండాలంటే మనము వాయిస్ ఓవర్ ఇవ్వటం బెస్ట్ అనమాట. అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టండి. ఏదైనా సరే వాయిస్ ఓవర్ ఇవ్వండి, మీ వాయిస్ ఓవర్ ఉండాలి. మీరు కనిపించడం పర్లేదు, వీడియోస్లో మీరు వాయిస్ ఓవర్ పెట్టాలి ప్రతి దానికి. ఈ మధ్య అందరూ లేడీస్ అందరూ చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారండి, ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు కదా, ఏదో ఒకటి ఎర్నింగ్ చేయొచ్చు కదా. కొంతమంది వాళ్ళు శారీస్ పెట్టుకుంటారు, వాళ్ళందరూ వాళ్ళ శారీస్ చూపించుకోవడానికి షాపింగ్ అలా కూడా చేసుకోవచ్చు. మన యూట్యూబ్ చాలా మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్. మీరు కూడా ఇంట్లో మీకు కుదిరితే కనుక యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఓన్గా మీ వీడియోసే పెట్టండి. ఇంక నుంచి నేను ఎవరి వీడియోస్ షేర్ చేయనండి, కేవలం నా వీడియోస్, నా వాయిస్ ఓవర్తో నేను షూట్ చేసిన వీడియోస్ మాత్రమే పెడతాను. ఇంత ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయను. ఎవరు పెట్టిన వీడియోస్ కానీ, టెంపుల్ వీడియోస్ కానీ, ఏదైనా గుళ్ళకి వెళ్ళినా కానీ ఆ వీడియోస్ కానీ నేను అసలు ఏమీ షూట్ చేయను. ఏదైనా పూజలకు వెళ్ళినా కూడా నేను అసలు ఏ వీడియోస్ షూట్ చేయదలుచుకోలేదు. ఇంకో ఛానల్ కూడా పెట్టానండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూస్తాను, అంటే మేము ఓన్లీ వెజిటేరియన్స్, అందుకని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. అది కూడా అలానే చేస్తున్నాను. ఫస్ట్ నేను కుకింగ్ అంతా చేసేస్తున్నాను, తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెడుతున్నాను. సంతోష్ వెజ్ ఫుడ్ అని పెట్టాను ఛానల్. రెండో ఛానల్ స్టార్ట్ అయింది, దాంట్లో 280 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. దీంట్లో మాత్రం 11,800 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అదంతా మీరు నా మీద చూపిస్తున్న అభిమానం, చాలా థ్యాంక్స్ అంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటికీ 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి నా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఆ లాస్ట్లో మీకు ఆ బటన్ అది మీకు వచ్చింది కదండి, నాకు మానిటైజేషన్ అయింది కదా, అది మీకు నేను చూపిస్తాను. మీకు మానిటైజేషన్ అయింది చూపిస్తాను. మానిటైజేషన్ అయింది. అందరూ పెట్టుకోవచ్చండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. వాళ్ళకి కొత్తగా ఉంటే మాత్రం పెట్టుకోవచ్చండి చక్కగా. ఇదిగోండి, ఇది నా యూట్యూబ్ ఛానల్, ఎర్ర బటన్లో చూపిస్తున్నాను. ఇదిగోండి, యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్. నా అమౌంట్ కూడా వచ్చిందండి ఇంతకుముందు. ఇది ఇప్పుడు దాదాపు 6 months బ్యాక్ అమౌంట్ ఇది. $35 అది ఆ అమౌంట్ యాడ్ అయింది, మళ్ళీ వచ్చేసింది. ఇది రివర్స్లో కనిపిస్తున్నట్టుంది మీకు.
వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మాధురి టెక్ వరల్డ్. మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే యాడ్సెన్స్ కానీ మానిటైజేషన్ కానీ ఇలా రీయూజ్డ్ కంటెంట్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఆవిడ్ని కన్సల్ట్ అవ్వండి, ఇన్స్టాలో కన్సల్ట్ అవ్వండి, మాధురి టెక్ వరల్డ్. దాంట్లో ఏమో మాధురి పరుచూరి అని ఉంటుంది అనుకుంటా ఇన్స్టాలో. తన్ని ఫాలో అవ్వండి, తనకు మెసేజ్ చేయండి, తను మీకు ప్రాబ్లం కంపల్సరీ సాల్వ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్ అండ్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్ యూ ఆల్.